హలో, ఐమ్ బ్యాక్. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ నైట్ అవుట్ చేయబోతున్నాం, కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్. సో బేసికలీ మా ఇంట్లో నైట్ అవుట్ చేసి ఇట్స్ బీన్ 2 years అన్నమాట. మేము ఇంట్లో షిఫ్ట్ అయిన కొత్తల్లో నైట్ అవుట్ చేసాము. దాని తర్వాత ఎప్పుడు నైట్ అవుట్ చేసినా సరే ఇట్స్ ఐదర్ బనీస్ హౌస్ ఆర్ చెరీస్ హౌస్. సో ఈసారి మా ఇంట్లో లేదు, పనులు ఉన్నాయి, అది ఉన్నాయి అని చెప్పిన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రప్పిస్తున్నా. అండ్ బై ద వే అక్కడ ఉన్న పెయింటింగ్స్ని ఏం చేసినాయి, గ్రీన్ది గ్లాస్ పెయింటింగ్ ఇప్పుడు 8th క్లాస్ 7th క్లాస్లో చేసా. పక్కది పెన్సిల్ ఆర్ట్ విత్ ఫిల్లింగ్. అది ఇప్పుడు హాలిడేస్లో స్కూల్ హాలిడేస్లో ఎప్పుడో ఖాళీగా ఉంటే అప్పట్లో నాలో ఉన్న ఆర్టిస్ట్ బయటకు వచ్చి, అది ఇంకోటి శివపార్వతులు ఒకటి, అది మమ్మీ వాళ్ళ రూమ్లో ఉంటుంది. యానివర్సరీకి డ్రా చేసి గిఫ్ట్ ఇచ్చా. సో అప్పట్లో అదనమాట. దట్స్ హౌ ఐ యూజ్డ్ టు బి. సో బేసికలీ ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఒక మేబీ ఇంకొక ½ an hour సంథింగ్ అట్లా వస్తారు. ద థింగ్ ఈజ్, నేను ఇప్పుడు ఎంతవరకు వ్లాగ్ చేసి నాకు తెలియదు, బికాస్ ఐ ఆఫెన్ ఫర్గెట్ టు రికార్డ్ థింగ్స్. సో లెట్స్ సీ హౌ మచ్ ఐ కెన్ వ్లాగ్ అండ్ హౌ మచ్ ఐ కెన్ షూట్. లెట్స్ సర్ప్రైజ్ అమ్మింది. నేను రాలేదని చెప్పాను, బట్ దాని బండి మీద కూర్చొని లెట్స్ మీరు పాపని దూరం చేసుకున్నారు కదా, తను తిరిగి వచ్చిందని సంతోషిస్తున్నారు. కానీ నిజానికి ఆ పాప అసలు ఏమైంది తెలుసా, ఇది రాలే వచ్చారు. నాకు వీళ్ళు ఆటోలో ఉన్నప్పుడు ఫోన్ చేసి బన్నీ వస్తలే అంటారు. నేను అప్పటికి డౌట్ వచ్చి లాస్ట్ టైం ఇట్లనే చేసిండ్రు, వస్తలే అని చెప్పి. సెకండ్ టైం బ్రో, లాస్ట్ టైం డౌట్ ఉంటే ఇప్పుడు రాలంటే ఇంకా డౌట్ అది ఏమనుకుంటే లాస్ట్ టైం రాలేదు పక్క ఈసారి లాస్ట్ టైం ప్రాంక్ చేశారు కదా, అదే అనుకున్నా నేను. అప్పటికి వీడియో కాల్ కూడా చేసిన ఆటోలో ఉన్నప్పుడు. బ్రో ఆటోలో మా తిప్పలు నాకు ఒకదానికి తెలిసి కింద తోసి బాగుంట సేపు అది పార్కింగ్ లో కూర్చొని ప్రాంక్ చేయడానికి గైస్. యా గైస్, స్మైలీ అది దానికి పెట్టు, దాని కవర్ పేజ్. అవతారం చేంజ్ చేసిన చాలా కాన్ఫిడెంట్ పాస్ అవుతాయి అనుకున్నాను. అది క్వాలిఫై మండి తిరుడు చూస్తే మీరే వీళ్ళేనా, మనం చేయలేమా? మనం కూడా అసలు లైట్ ఈడ పెడతాడు టిక్ టిక్ టిక్. ఇది నేను నా జుట్టు అంటే నవ్వుతుంది, నా మిగతా ఏమైపోతుందా మళ్ళా జుట్టు చేసుకో. ఇది బాగుంది. నన్ను బ్రో ఈ జోడి బాగుందా? నేను పెట్టా
అరే నేను లిఫ్ట్ మీద మనం పాలపిట్ట వేసినాం కదా చూడు మనం పాలపిట్ట వేసినాం కదా కింద మమ్మీ కింద బెడ్ ఆగు గీతు ఆగు ఎందుకు సెట్ చేసుకొని ట్రై చేస్తాను ఫస్ట్ నీకు మూతి లేదు మాట్లాడు మూతి లేదు చెప్పు అతుకులేస్తున్నాడే దానికి మరి ఏం చేయాలి దాని మూతి లేదే బాబు ఫస్ట్ ఇలా గ్యాప్ లేదు దానికి టైం ఎంత 1:10 అంటే నా టైం 10 minutes ఫాస్ట్ 1 వేసుకో ఒక్క నిమిషం అబ్బా ఏమనుంది ఆగన జుట్టు సరిగ్గా టైట్ వేసుకొని ఒలింపిక్ జ్యోతి చేసి అమ్మ అది ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టే పట్టుకుంది అది వేసుకో ఈరోజు తనకు మూతిలో ఎందుకు వస్తుంది ఇది కొంచెం పెద్దగా ఉంది యూజువల్ దానికన్నా మాస్క్ అంత మొహం పెట్టుకుని ఉంటా మనుషులకు ఉండదు బ్రో నాకే ఇంత వచ్చిందంటే నేను అర్థం చేసుకో భయపడతారు సో అట్టుకు ఒకసారి డోర్ ఓపెన్ చేస్తారు భయపడతారు కట్ చేస్తే అయింది ఇంకా అసలు నీకే ఇంకా కనపడదు ఏమైనా అటు ఖర్చు ఏం తెలుసు సగం సగం నచ్చలేదు ఇగో ఈ చిన్న ముఖం ఏం చేయమంటావు చెప్పు నాదే చిన్న ముఖం నాకంటే దారుణం ఉంది కదా ఇది. ఒకసారి పైకి పెట్టి ఎవడున్నాడు కింద అవుతుంది కదా మీకన్నా నాదే జర బెటర్ పర్ఫెక్ట్ ఫిట్ అయింది బా, ఇద్దరు ఇద్దరు కత్తిరించుకో కత్తిరిన కత్తరాడొస్తుంది క్రికెట్ క్వశ్చన్ లేదు guys. ఉండేది ఇప్పుడు డిప్రెషన్ ఎందుకు వేసుకుంది మాస్క్ నాకు నచ్చలేదే సంకరాకి ఇప్పుడు ఫేస్ పెద్ద వేసుకుంటా అది చెప్తా అడిగిపోయి నాకు ఫేస్ మాస్క్ చిన్నగానే చిన్న వచ్చి పెద్దగా చిన్న ఫేస్ మాస్క్ ఏం అడుగుతావు చిన్ననే ఉంది దానికి ఫోరెడ్ పెద్దగా ఉంది కవర్ అయిపోతుంది నా ఫోన్ నెట్ కవర్ నీ అయితే ఫోర్ హెడ్ ఒక్కటే కవర్ అవుతుంది చూసినా పర్ఫెక్ట్ రైస్ పేపర్లో ఉంది బ్రో ఇది రైస్ అంటే ఇంకా అది రైస్ దేనే పర్ఫెక్ట్ నేను చెప్పలే ఫోరెడ్ దెబ్బ కవర్ అయిపోతుంది అని బా ఫోర్ హెడ్ ఇంత పెద్ద తీయగుంది చేదు ఉంది నాకు అదేమన్నా గులాబ్ జామున్ అని తీయకుండా నీకు తీయకుండా రైస్ పేపర్ కాదే రైస్ ఆగండి ఆగండి ఇది ఇంకా ఐబ్రోస్ కట్ అయితే ఐలాషెస్ ఈ ఫ్రెక్కిల్స్ అది ఫేస్ బ్యాక్ అని 19 ఉంటే పీకేస్తుందని ఎందుకే గెలకదా నువ్వుకే అయిపోయి పర్ఫెక్ట్ కొంచెం బాగా ఒక నిమిషం కట్ నేనేనా పక్కింటాడు నాది ఇంకా కవర్ అవ్వలేదు ఫ్రెండ్స్ నీ పర్ఫెక్ట్ నైట్ డ్రెస్ ఇది ఎట్లుంది తెలుసా ఐ సినిమాలో వాడు బుగ్గలు వేసుకొని ఒకటి ఉంటాడు ఎడుపు ఇది కట్ చేస్తే దీన్ని ఇట్లా పైకి లేస్తా గీదు అది సీట్ మాస్క్ గీదు పని చేయి
షీట్ మస్తు తిట్టి దాని సీరం బెస్ట్ ఫర్ రియల్ బెస్ట్ సీరం ప్రస్తుతానికి ఫోటోలు దిగడానికి ఇంకిత తీస్తాం మోడల్ అయిపోయింది. ఏంటి అట్ట తీసా అడక్కు తిట్టి నల్లగా మేమేదో పెద్ద ఇది కట్ చేయి చాలా తిన్నుండే వరకు బ్రో. ఇప్పుడు ఆన్ చేయి. మీ టీవీకి ఏమైంది? హాయ్ గాయస్, బాయ్ గాయస్, గుడ్ నైట్, టేక్ కేర్. ఏమైందండి టీవీకి? లవ్ యూ, బాయ్, హేట్ బాయ్ బాయ్ ఫర్ టుడే. గుడ్ నైట్. నేను నిద్ర మొక్కలు అని చెప్తున్నా, నిద్ర ముఖంలో కూడా లేదు తెలుసా దాన్ని. ఇది రెడీ అయ్యి ప్లీజ్ నువ్వు ఆపక, అది గంట నుంచి రెడీ అయ్యి. హలో ఫ్రెండ్స్, కొత్త అప్డేట్. పొద్దున ఏంటండి 7:30. 7:35 ఏడకొచ్చు స్విమ్మింగ్కి వచ్చింది. రాత్రంతా వర్షం పడింది. నిద్రపోలే కళ్ళు చూడండి. ఎలాగలేవా? ఎరగలేవు కానీ తెలిసిచ్చు ఎటుగా నిద్ర ఉంది. 4కో 4:30కో వండుకున్నాం. 6కి 6:30కి లేచి 6కి అలారం లాపేసి మళ్ళీ పడుకున్నప్పుడు నేనే మళ్ళీ అందరం 6:30కి లేట్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ తిట్టింది. ఇద్దరం ఇక్కడ ఉన్నాం, ఇంకో ముగ్గురు వస్తున్నారు. వాళ్ళు ముత్యాలు ముగ్గురు ఆటో ఎక్కించాం. ముగ్గురు ఆటో మెల్లగా వస్తుంది. అది ఇప్పుడు నాకు తెలిసి వాడు అక్కడే వదిలేసి ఉంటాడు. ఇప్పుడు వచ్చి ముగ్గురు ఓ మా అమ్మ గారు వస్తారు చూడండి. వాళ్ళ అమ్మ నా బుద్ధి తిడతారు. గీతు లోపలికి రావాలి. లోపలికి రావాలా? బయట ఉండి పూజ చేస్తారు, నాకు అర్థం కాదు లోపల రాకుండా. వచ్చారా ఎట్లా అని కనిపించినావు కదా ఆటోలో. అది చూసాం మేము. లోపలికి వెళ్ళారా బయట ఉన్నారా? బయట ఉంటే కనిపిస్తాం కదా. వెళ్ళిపోయినామే స్విమ్మింగ్ డ్రెస్ కూడా మార్చేసుకొని పూల్లో దూకాం. ఊళ్ళో నుంచి ఫోన్ మాట్లాడుతున్నాం. ఇట్లుంటుంది బ్రో, అందుకే వాళ్ళు ముగ్గురు పంపించాం. వాళ్ళు ముగ్గురితో వస్తే మా బుర్ర ఖరాబ్ అవుతుంది. సండే మార్నింగ్ కదా. అరే మనం అందరం ఒక అవతారం ఉంటే అది ఒక్కది ఒక అవతారంలో ఉంది. మోడల్. సో గైస్, ఓ మంచి పని చేసి వచ్చాం. ఆడకి మేము సరంజామా అంతా వేసుకొని పోతే నాన్ స్విమ్మర్ స్నానలాగండి. ఇప్పుడు ఆడదాకా పోయి మొత్తం వేస్ట్. మా స్విమ్మర్ అక్క బాధపడుతుంది, నిద్ర వస్తుందంట గైస్. పైకి ఉండే అంటే వచ్చేలోపు వాడు స్విమ్మింగ్ వచ్చా అంటే వచ్చా. అరే రా, బేసిక్ వచ్చురా. అడిగిందామా అసలు వచ్చా రాగానే కదా. ఎందుకు అంత ముఖం ఒకవేళ రాకపోతే నేను అదే లాజిక్ చెప్పా. 3 feet కదా, మహా అయితే 5 feet వరకు పోతామంటే ఓకే, that's it for the video. Bye guys. మనం అలా స్విమ్మింగ్ పూల్ మొత్తం జారుతాం అన్నమాట. బాయ్. సో గైస్, ఓ మంచి పని చేసి వచ్చాం. ఆడకి మేము సరంజామా అంతా వేసుకొని పోతే నాన్ స్విమ్మర్ స్నానలాగండి. ఇప్పుడు ఆడదాకా పోయి మొత్తం వేస్ట్. మా స్విమ్మర్ అక్క బాధపడుతుంది, నిద్ర వస్తుందంట గైస్. పైకి ఉండే అంటే వచ్చేలోపు వాడు స్విమ్మింగ్ వచ్చా అంటే వచ్చా. అరే రా, బేసిక్ వచ్చురా. అడిగిందామా అసలు వచ్చా రాగానే కదా. ఎందుకు అంత ముఖం. ఒకవేళ రాకపోతే నేను అదే లాజిక్ చెప్పా. 3 feet కదా, మహా అయితే 5 feet వరకు పోతామంటే ఓకే, that's it for the video. Bye guys. మనం అలా స్విమ్మింగ్ పూల్ మొత్తం జారుతాం అన్నమాట. జారబండి బాయ్.